మనం వాక్యంలో వెళ్దాం. ఒకసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నిన్నటి దినాన మీ అందరికీ నేను వాగ్దానాలు ఇచ్చాను. మ్యాక్సిమము ఆ వాగ్దానం ఎత్తిపట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు వస్తున్న ఈ 5 నెలలు చాలా భయంకరంగా ఉంటాయి. మనకి 5 మంత్స్ కూడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అక్క. అదే టాక్టర్ కోసం ప్రార్థన చేస్తాము. ఊరికాడ ఉన్నాం, నాటుకు తినిపిస్తాం. చాలా భయంకరమైన దినాలు వస్తాయి. ఎప్పుడైనా కానీ అట్లనే ఉంటాయి. సంవత్సరము మొదట్లో ఒక 6 నెలలు వేరేగా ఉంటుంది. వస్తున్న ఇంకొక 6 నెలలు చాలా భయంకరం. ఈ 5 నెలలు మాత్రం ఈ జూలై నుండి నవంబర్ వరకు కొంచెం బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హెల్త్ పరంగానో, ఆఫీస్ పని, బిజినెస్ పరంగా ఎంతో డిస్టర్బెన్స్, లేకపోతే ఒత్తిడి, డబ్బుల కొరత, ఏదో ఒకటి ఉంటుంది. దాంట్లో భయపడకుండా మీరు ప్రార్థనలో వెళ్తే దేవుడు అద్భుతం జరిగిస్తాడు. సంఘము ఎత్తబడే కుమారుని కనటానికి సంఘం నొప్పులు తీయాలి. సంఘం అంటే స్త్రీతో పోల్చారు బైబిల్లో. నొప్పులు వచ్చిన తర్వాత, నొప్పులు తీసిన తర్వాత కుమారుడో కూతురో ఎవరో ఒకరు జన్మిస్తారు. తర్వాత ఆ కుమారుడిని, ఆ కూతుర్ని చూసి స్త్రీ ఆ నొప్పులు మర్చిపోతుంది. అది బైబిల్లో కూడా ఉంది, సైంటిఫికల్ కూడా అది కరెక్ట్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుని మన లోపల నుంచి బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేయడానికి శ్రమల గుండా, శోధనల గుండా మనము వెళ్ళాల్సి వస్తుంది. ఇది పౌలు బోధ. పౌలు దీని మీదనే చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి శ్రమలు, ఇబ్బందులు, ఒత్తిడి ఇవన్నీ వస్తాయి. నేను ముందే మిమ్మల్ని ప్రిపేర్ చేసి పెడుతున్నాను. మీరు దీన్ని అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్తూ ఉంటే అంత డిస్టర్బ్ అవ్వరు, అంత ఏముండదు. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్కొక్కసారి మనం పాపంలో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. పడిపోయినా కానీ మళ్ళీ తిరిగి లేవటానికి మనం ముందుకు రావాలి. పాపంలో పడిపోయినప్పుడు సైతాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు పాపంలో పడిపోయినావు, ఇంకేం నువ్వు దేవుని కోసం నిలబడతావు, దేవుని సేవ నువ్వేం చేస్తావు, ఎన్నో చెప్తూ ఉంటాయి. పిలిచినోడే చెప్తలేడు, ఈ మధ్యలోకి వచ్చినో చెప్తే ఏం చేస్తాం? దేవుడు చెప్పలేదు. ఆయన దేవుడు క్షమించడంలో ఆనందించే దేవుడిని అని చెప్పాడు. ఎప్పుడైనా మనం దేవుని కలిస్తే, ఎప్పుడైనా దేవుని ముఖం మనం చూస్తే, నాకు తెలిసిన మట్టుకి, నేను ఇంత భక్తి సాధన చేసిన దాన్ని బట్టి నాకు తెలిసిన మట్టుకి నేను చెప్తున్నాను, ఆయన చాలా సంతోషంగా ఉంటాడు. అస్సలు ఆయన కోపమే రాదు. చాలా మర్యాదతో ప్రభువారు మాట్లాడతాడు. మనం ఆయన తిట్టినా కానీ చాలా మర్యాదగా మాట్లాడతాడు, నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఒకరోజు ఎక్స్పీరియన్స్ చేస్తారు, అప్పుడు మీకు తెలుస్తుంది. అస్సలు కోపపడు, ఆయనకు బీపీ అనేదే రాదు. చాలా నెమ్మది, చాలా సమాధానం, పాజిటివ్గా ఉంటాడు. మొత్తం టోటల్ పాజిటివ్ అనమాట. పాజిటివ్ ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు అని చెప్పచ్చు. అంటే అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. సమాజము, లోకము, పరిస్థితులు, దురాత్మలు ఇవన్నీ కూడా దేవుణ్ణి టోటల్గా నెగిటివ్ షేడ్లో చూపిస్తాయి. ఎన్నో చెప్తారు. ఒకరోజు ఆయన మహిమ మనం తాకినప్పుడు, కేవలం ఆయన స్వరం విన్నప్పుడు కూడా మనకి చాలా నెమ్మది కలుగుతుంది. అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. ఎన్ని చేసినా కానీ ఆయన వదిలేస్తాడు. నా దగ్గరికి రా, నా మీద ఆధారపడు, నేను ఉన్నా కదా నీకు, నేను సహాయం చేస్తా కదా. మళ్ళీ మనకు ఒత్తిడి కూడా పెట్టదు. నువ్వు అది చేయి, ఇది చేయి, నువ్వు అప్పుడు నా మాట వినలేవు, నాకు మాట ఇచ్చి మర్చిపోయినావు, నాకు నచ్చలే, అందుకే నువ్వు ఇట్లున్నావు, ఇవన్నీ ఏం చెప్పాడు ఆయన. సరే సరే, ఓకే ఓకే, నేను ఉన్నా కదా, నేను సెట్ చేస్తా కదా అని. చాలా గొప్ప దేవుడు. తండ్రి కాదు, ఒక స్నేహితుని లెక్క ప్రభువారు ఉంటారు. నాకు తెలిసిన మట్టుకి దేవుడు నేను దేవునితో ప్రయాణం చేస్తూ ఉంటే నాకు అర్థమైంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటే
సంతోషంతో ఆయనని సహవాసం చేయాలి, ఉత్సాహం అనేది రావాలి. అందులో భాగమే ఇప్పుడు ఈ సామెతల గ్రంథం. ఈ సామెతల గ్రంథం అనేది దేవుడు మనుషులకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ అన్నమాట. బైబిల్లో ఏ గ్రంథం అర్థం కాకపోయినా ఈ గ్రంథం అయితే అందరికి అర్థమవుతుంది. ఈ గ్రంథంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనుషులతో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఎవరైతే బాగా సామెతల గ్రంథం చదువుతారో వారు ఎక్కువ దేవునితోనే ఇష్టపడతారు, మనుషులతో కట్ అయిపోతారు. ఈరోజు 12వ తారీఖు 12 సామెతలు మీరు చదవండి. ఈరోజు సంబంధించింది మనకి ఏ ప్రాబ్లం వస్తుంది, ఎలా ఉండాలి, ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ చెప్తాడు ఒక అధ్యాయంలోనే. ఆ అధ్యాయంలో ఒక 2-3 వచనాలు మనకు టచ్ అయినప్పుడు దాన్ని కొంచెం మనం స్టార్ మార్క్ పెట్టుకొని కొద్దిసేపు అసలు ఏంది ఇది, ఈ వచనం ఎవరి గురించి మాట్లాడారు, నేను ఇందులోకి వెళ్ళి ఏం నేర్చుకోవాలా అని కొద్దిసేపు దాని మీద ఆలోచన చేస్తే అందులోకెళ్ళి పవర్ వచ్చి చాలా విషయాలు మనకు టచ్ అవుతాయి అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బైబిల్ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ విధంగా మనము ధ్యానం చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఒక ఫోన్లో ఒక వీడియో చూస్తూ ఉన్నప్పుడు గమనిస్తాం అసలు ఎవడు ఏం చెప్తున్నాడు, ఏందవుతుంది. మొత్తం మైండ్ అంతా పంచ అవయవాలన్నీ పెడతాం. 2 కళ్ళు, చెవులు, నోరు, ముక్కు, ఇవన్నీ కూడా పెడతాం. అసలు ఏం చెప్తుండో, ఎవరి గురించి చెప్తుండో అని. అట్లా బైబిల్ మనము చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఒక్కటే వచనమైనా కావచ్చు, ఒక్క వచనం మనకు అర్థమైతే ఆ వచనమే బాగా మనం పదే పదే ఆలోచిస్తూ ఉండాలి. ఆ వచనం మన మైండ్లో వెళ్ళి మన ఆలోచన విధానాన్ని మార్చి మనల్ని సరైన వ్యక్తిగా మారుస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఏదో మామూలుగా పేపర్ చదివినట్టు చదివితే అంత పెద్దగా ఎక్కదు. మనం చదువుతున్నప్పుడే కొంచెం ఎక్కితే ఆగి ఇంకా కొద్దిసేపు దాన్ని అర్థం చేసుకుంటా మనం ముందుకు పోతే ఇంకా ఎట్లా చాలా బాగుంటుంది. దానివల్ల మన హెల్త్ మంచిగా అవుతుంది. అనవసరమైన టెన్షన్స్, అనవసరమైన గొడవల్లో అనవసరంగా మనము వేరే దాంట్లో వేలు పెట్టకుండా మనల్ని మనం కాపాడుకునేటట్టు అవుతుంది. బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు ఒక ఎత్తు అయితే ఈ సామెతల గ్రంథం ఒక ఎత్తు, 65 పుస్తకాలు ఒక ఎత్తు అయితే ఈ సామెతల గ్రంథం ఒక ఎత్తు. కాబట్టి మీరు అందరు కూడా సామెతల గ్రంథం ప్రతిరోజు చదవాలి, ధ్యానం చేయాలని నేను ప్రభు తరఫు నుండి నేను మీ అందరికీ కోరుచున్నాను. మనం ఇప్పుడు సబ్జెక్ట్లో వెళ్దాం. ఈ గ్రంథం నందు గల మొదటి మాటలు సొలొమోను సామెతలని మాట్లాడు నుండి ఈ గ్రంథం పేరు వచ్చింది. హీబ్రూ పత్రికలో క్రీస్తు శకం 1524 మరియు సెప్టజెంట్లోను క్రీస్తు పూర్వ 250 ఈ శీర్షే కలదు. కీర్తన గ్రంథము అనుదిన ధ్యానములు బహుగా ఉపయోగపడును మరియు సామెతల గ్రంథము అనుదిన క్రియాపూర్వకంగా నైతిక జీవితము ఉపయోగపడును. ఈ సామెతలు యవ్వనస్తులకు ఎంతో ఉపయోగపడును మరియు రచన శైలి వారికి అర్థమయ్యే రీతిలో రచింపబడను. ఉదాహరణలు మరియు పోలికలు వారిని ఉద్దేశించినవి. చేరు తర్వాతి కాలంలో యూదుల ప్రాథమిక పాఠశాలలో ఈ గ్రంథం పాఠ్యపుస్తకంగా వినియోగించబడను. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న యూదులు ఇజ్రాయెల్ దేశంలో ఈ సామెతలు అనే పుస్తకం ఒక టెక్స్ట్ బుక్ లెక్క స్కూల్స్లో సప్లై చేస్తూ ఉంటారు. ఎక్కువగా యవ్వనస్తులకి సామెతల గురించి హెచ్చరికలు ఎక్కువ ఉంటాయి. తర్వాత నైతిక విలువలు, ఎథిక్స్ అంటాం కదా, అవి మనకి సామెతల గ్రంథంలోనే కనిపిస్తుంది. ఒక సామెతల గ్రంథం బాగా చదివితే ఒక పిహెచ్డి చేసినట్టు, ఒక ఇంజనీరింగ్ చదివినట్టు. అంటే ఇంజనీరింగ్ చదివితే నీకు ఎంత నాలెడ్జ్ వస్తుందో జస్ట్ ఈ సామెతల గ్రంథం చదివితే వస్తుంది. అది కాకుండా ఆత్మీయ నాలెడ్జ్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. దీంట్లో ఉదాహరణలు ఉంటాయి, పోలికలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నా కుమారుడా వేశ్య ఇంటికి వెళ్ళే దారిలో నువ్వు పోకు. వేశ్య లోయ చాలా పెద్దది, చాలా చాలా లోతైన, వ్యభిచారం అనేది లోతైన గొయ్య. యెహోవా శాపం పొందినవాడు అందులో పడును.
అని చాలా బాగా రాసుకుంటూ వచ్చాడు. అంటే ఒక వ్యభిచారి ఎట్లా ఉంటుంది అనేది ఈ సామెతల గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఓ నా కుమారుడా, నీ బలము అనేక స్త్రీలకు ఇవ్వకు, నీ యవ్వన కాళ్ళపు భార్య యందు నువ్వు సంతోషపడు. ఇట్లా ఇట్లా రాసుకుంటూ వస్తాడు అనమాట. అంటే నువ్వు దానికి పోకు, అది కరెక్ట్ మార్గం కాదు. ఎంత చదువుకున్నా కానీ ఇలాంటి విషయాలు తెలియకపోతే ఏముంటుంది. ఇప్పుడు మా తెలంగాణలో టి ప్రభాకర్ గారు అని చెప్పి ఒక డిఎస్పి ఆఫీసర్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేడు, అమెరికాలో ఉన్నాడు. చాలా చదువుకుంటూ చాలా డబ్బు సంపాదించాడు. ఇంతకుముందు గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెద్ద పెద్ద లీడర్లు అన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్తే ఈయన చేసిండు. బయట దేశంలోకి వెళ్ళి మెషిన్స్ తీసుకొని వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశాడు. అది దొరికింది. పోలీసులు 4 పోలీసులను పట్టుకొని విచారణ చేస్తే టి ప్రభాకర్ గారే మాకు చెప్పారు, మాకు ఏం సంబంధమే లేదని చెప్పారు. ఈయన ఎప్పుడైతే దొరికారో అప్పుడే అమెరికాకు పారిపోయి నాకు క్యాన్సర్ వచ్చింది, నేను రాలేను అని చెప్పి అక్కడి నుంచి లెటర్ పెట్టిండు. అయితే నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఇంత చదువుకురు కదా, వాళ్ళ చదువు ఏమైపోయింది ఒకసారి మనం ఆలోచిస్తాం. పోలీస్ స్టేషన్లో కేసులు, ఫ్యామిలీ పరువు పోయింది. అంత పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి మిస్టేక్ చేయడానికి కారణం ఏంటంటే ఈ సామెతల గ్రంథంలో ఉన్న విషయాలు తెలియకపోవటం. అదేంది బ్రదర్, సామెతల గ్రంథం చదివితే అంత తెలుస్తుంది అంటే తెలుస్తుంది. దీంట్లో ఎంత మంచి మాటలు ఉంటాయంటే, ధనము మీద నువ్వు ఎక్కువ ఆశపడకు, ఒకరోజు ధనము రెక్కలు వచ్చి అది పారిపోతుంది. హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాటలు ఉన్నాయి. అట్లా చాలా మాటలు ఉంటాయి. నన్నైతే ఈ సామెతల గ్రంథం చాలా బాగా డిజైన్ చేసుకుంటూ వచ్చింది. ఎవరైతే ఈ సామెతల గ్రంథాన్ని బాగా చదువుతారో అసలు వాళ్ళు పడిపోవటం చాలా కష్టం. వాళ్ళని ఎవరు పడేయలేరు. మనుషులు ఏ విధంగా మోసం చేస్తారు అనేది చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చాడు. చాలా ఒక సైకాలజీ సబ్జెక్టు చదివితే, సైకాలజీ నేర్చుకుంటే ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉంటుంది ఇందులో. ప్రతి మనిషి యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ మైండ్ విధానం ఎట్లుంటుంది, మనం ఎట్లా ఉండాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి, అసలు మనం దేనికోసం పరిగెత్తాలి, అసలు మనం ఎవరితో ఎట్లా ఉండాలి, ఒక స్త్రీతో మనం ఎలా ఉండాలి, పురుషుడితో మనం ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, ఒక గురువుతో ఎట్లా ఉండాలి, తగ్గింపు కలిగి ఉంటే ఏమవుతుంది, మూర్ఖుడుకున్న లక్షణాలు ఏంటి, ఎవరిని మూర్ఖులు అంటారు, ఇట్లాంటి ఒక అద్భుతమైన సబ్జెక్టు సామెతల గ్రంథంలో మనకి దొరుకుతుంది. ఈ సబ్జెక్ట్ మనం చదువుతలేదంటే చాలా సబ్జెక్ట్ మనం పోగొట్టుకుంటున్నాం అని అర్థం. కాబట్టి మీకు అందరికీ నేను ప్రభు పేరట ఈ సామెతల గ్రంథము మీరు చదవండి. ఏ చదవకపోయినా, ఇప్పుడు బైబిల్ చదవమని చెప్పేది ఆత్మీయ జ్ఞానం పెరగటానికి. కొన్ని గ్రంథాలు మనం చదువుతూ ఉంటే మనకి చదవబుద్ధి కాదు, ఇంట్రెస్ట్ ఉండదు, కొన్ని చెప్పేవి కూడా మనకు అర్థం కాదు. ఈ గ్రంథం చదవండి. ఇదొకటి కీర్తనలు వాడుక భాషలో ఉంటాయి, సమాజంలో జరుగుతాయి తెలుస్తాయి, చాలా నాలెడ్జ్ అనేది మనకు పెరుగుతుంది. దీన్ని రాసిన రచయిత ప్రపంచంలోనే గొప్ప జ్ఞానవంతుడు సొలొమోన్ మహారాజు. ఆయన లాంటి వ్యక్తి పుట్టలేడు, పుట్టడు కూడా. ఆయన తన ఎక్స్పీరియన్స్, ఆయన ఎన్ని సంవత్సరాలు బతికిండే, ఒక 100 సంవత్సరాలు బతికిండే ఎగ్జాంపుల్. ఆయన 120 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు బతికిండు, ఒక 100 సంవత్సరాలు బతికిండు అనుకోండి. 100 సంవత్సరాలు బతికిన ఎక్స్పీరియన్స్ ఈ గ్రంథంలో రాసిండు. మనం కూడా బ్రతకాలి అంటే ఆ 100 సంవత్సరాలు బ్రతుకుతే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. జస్ట్ ఈ సామెతల గ్రంథం ఒక 2-3 రోజుల్లో చదివితే ఆ 100 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనకి ఈ గ్రంథం ద్వారా దొరుకుతుంది. అది మామూలు విషయం కాదు. కాబట్టి ఈ సామెతల గ్రంథము ఒక అద్భుతమైన దేవుడిచ్చిన దివ్య ఔషధంలకు కూడా చెప్పచ్చు. చాలా మంచి మంచి మాటలు ఉంటాయి సామెతల గ్రంథంలో. కొన్ని ఏముంటాయంటే రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి, రిపీటెడ్ సామెతలు కూడా వస్తూ ఉంటాయి. అంటే అది చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థం. ఎన్నిసార్లు చదివినా అది కొత్తగానే అర్థమవుతుంది. ఎన్నిసార్లైనా చదవండి. హల్లెలూయా. ఒక పెద్ద మనిషి, ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి మనతో పాటు కూర్చొని కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఎట్లా ఉంటుందో ఈ సామెతల గ్రంథం అట్లా ఉంటుంది.
కాబట్టి దేవుని ప్రియమైన వారారా, ఈ సామెతల గ్రంథాన్ని మీరు వదులుకోకండి. కీర్తన గ్రంథము వలె సామెతల గ్రంథం కూడా మొదటి నుంచి చివరి వరకు ఒక కథ వృత్తాంతం వలె ఉండదు. ఒక వ్యక్తి ఒక కాలంలో రాసిన రచనలు కావు. ఒకే అంశం కలిగినది కాదు. అనేక సంవత్సరాలలో రచించబడిన అనేక సూక్తులు సంకలనం ఈ గ్రంథం. ఇందులో అనేక సామెతలు రాజైన సొలొమోను రచించినవి, సొలొమోను కాలంలో రాయబడినవి. అవన్నీ ఒకటిగా చేయబడిన కాలమును సొలొమోను రాసిన ఆఖరి భాగము సామెతను ఆపాదించబడింది. ఈ సామెతలన్నీ అనువదింపబడినవి. సొలొమోను సుమారు 3000కు పైగా సామెతలు రచించెను. అందులో కేవలం 1000 మాత్రమే ఇందులో పొందపరచబడినవి. ఈ సామెతలు హిజ్కియా శాస్త్రుల ద్వారా కాపీ చేయబడినవి. సొలొమోను మరణించే సుమారు 200 సంవత్సరాలకు ఈ పని జరిగి ఉండవచ్చు. ఆగూరు, లెమూయేలు అను వారి పేరు ఆఖరి 2 అధ్యాయంలో కనబడినను ఇద్దరు వేరువేరు వ్యక్తులైతే వీరి వివరమును పూర్తిగా మనకు తెలియదు. ఈ పేర్లు సొలొమోను రాజుకు ఇతరుల పేరు అయి ఉండవచ్చు అని కొందరి వాదన. దానికి రుజువులు లేవు, కానీ ఆ వాదనను కొట్టిపారి వేయలేము. మనం ఈ సామెతల గ్రంథం చదువుతుంటే సామెతలు 30 అధ్యాయంలో, తర్వాత 31 అధ్యాయంలో ఆగూరు, లెమూయేలు అని చెప్పి ఒక పేరు కనిపిస్తుంది. అది కూడా సొలొమోన్ ఇంకొక పేరు అనమాట. వాళ్ళ అమ్మగారు సొలొమోన్ గారిని లెమూయేల్ అని పిలిచేది. కాబట్టి ఇందులో మనం చూసుకుంటే దాదాపుగా సొలొమోన్ మహారాజు గారు 3000కు పైగా సామెతలు రాశారు. దురదృష్టపు శాతం మనకి ఏంటంటే 1000 సామెతలు దొరికినాయి. అయినా 1000 మామూలు విషయాలు కాదు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత హిజ్కియా రాజు కూడా ఈ సామెతలు కాపీ కొట్టిండని చెప్పి చరిత్ర మనకి చెప్తా ఉన్నది. సేమ్ కీర్తన గ్రంథంలో ఉన్నట్టే ఒక కథ లెక్క ఉండదు. యోబు గ్రంథం కావచ్చు, కీర్తన గ్రంథం కావచ్చు, సొలొమోను గ్రంథం కావచ్చు, ప్రసంగి గ్రంథం కావచ్చు, పరమగీత గ్రంథం, ఇవన్నీ కూడా కావ్య గ్రంథాలు, అన్ని పోయమ్స్ అన్నమాట. ప్రాచీనమైన పోయములు. ఏదో మనం మామూలుగా చదువుతాం, కానీ అప్పటి కాలంలో అది కవిత్వం లెక్క చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకి దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. ఒక్కరోజు సామెతల గ్రంథం చదవకలేదంటే చాలా ఇన్ఫర్మేషన్ మనం పోగొట్టుకున్నట్టు. ఎవరైతే సామెతల గ్రంథం బాగా చదువుతారో వాళ్ళ లైఫ్ వేరేగానే ఉంటుంది. వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్, వాళ్ళ ఆలోచన విధానం చాలా చేంజెస్. స్టార్టింగ్లో మనకేం అర్థం కాదు, కానీ మెల్లగా 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 మనకి బాగా ఒత్తిడి వస్తుందా, మనకి భయం అవుతుందా, మనకి ఇబ్బంది అవుతుందా, ఇప్పుడు ఒక సమస్యను మనం ఎలా జయించాలా, వీటినన్నిటి కూడా అద్భుతంగా ఈ సామెతల గ్రంథం అనేది మనకి వివరిస్తూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ మంది సామెతల గ్రంథంలోకి వెళ్ళి వాక్యం బోధిస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది. కానీ అసలు మెయిన్ మ్యాటర్ సామెతల గ్రంథంలోనే మనకి దొరికే ఛాన్స్ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా, యవ్వనస్తులు ఎవరన్నా పిల్లలున్నా ఈ సామెతల గ్రంథంలోకి వెళ్ళి మనము వాళ్ళకి నేర్పించవచ్చు. ఈ సామెతల గ్రంథం 30 అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. 30 అధ్యాయం. ఒక స్త్రీకి ఉండాల్సిన లక్షణాలు చాలా అద్భుతంగా సొలొమోన్ మహారాజు గారు రాశారు. స్త్రీల మీద బాగా రీసెర్చ్ చేశాడు. పక్షుల మీద, జంతువుల మీద, పురుషుల మీద, భూమి మీద అనేక విషయాల మీద ఆయన పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలు మనకు అవసరం లేదని చెప్పి దేవుడు మనకు పొందుపరచలేదు. అన్ని కలయికనే ఈ సామెతల గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. 1వ వచనం గల 4 వ్యక్తుల గురించి పూర్తిగా ఏమీ తెలియదు. ఆ 4 పేర్లు 2 పేర్లు వారి బిరుదులు కావచ్చు. ఆ బిరుదులు అర్థంను బట్టి ఆ వచనము తర్జుమా చేస్తే సమకూర్చిన మాటలు, విధేయత చూపిన వాణ్ణి కుమారుడని చదవగలం.
సమకూర్చువాడు అనగా సొలొమోను అని అర్థం. సొలొమోను విస్తారమైన భూమి, ఐశ్వర్యం, సంపాదనను, జ్ఞానమును సమకూర్చను. మరియు విధేయత చూపిన వ్యక్తి దావీదు. తన తండ్రి అతడు దేవుని హృదయానుసారుడు. లెమూయేలు రాజుగా పిలువబడెను. ఆ పేరుతో రాజు ఎవరు లేరు. ఆ పేరుకు అర్థం యూదా లేక ఇశ్రాయేలు. సొలొమోను కాలంలో విదేశీ రాజులెవరు ఈ హెబ్రీ వాగ్మయమైన సామెతలు రాసే అవకాశమే లేదు. పాత నిబంధన మొత్తంలో ఆ పేరు గల ఎవరు లేరు. లెమూయేలు అనగా దైవభక్తి గలవాడు అని అర్థం. ఇది సొలొమోను ప్రారంభ దినములో సూచించుచున్నది. ఈ 2 వచనములకు అనేక వివరణ కలవు, కానీ ఏది కూడా సరైన కారణములు చూపలేకపోవచ్చున్నది. ఇందు 5 భాగములు కలవు. వాటికి అదనముగా మరి 2 చిన్న భాగాలను వ్యాఖ్యాతలు గుర్తించి, లేక వాటిని అనుబంధం అని కూడా పిలువబడవచ్చు. ఇవి 22:17 నుండి 24:23లో ప్రారంభమగును. వాటి జ్ఞానుని మాటలు అని పిలిచదు. దీనిని బట్టి ఆ జ్ఞానులు ఇతరులు అని భావించరాదు. వారు కొత్తవారు కారు. ఆ మాటల విలువను మరియు ప్రణాళికను తెలియజేయుటకు ఏర్పాటు చేయబడి ఉండెను. భాగములు 5 ఉన్నను, 7 ఉన్నను. వీటిని హిజ్కియా శాస్త్రులు కేవలం 25 నుండి 29 అధ్యాయాలు మాత్రమే కాపీ చేసి ఉంటే, ఇతరు అనేకమైన సొలొమోను సామెతలు అనేక కాలంలో రాయబడి ఉన్నవి. ఆఖరికి ఒక సంకల్పమునకు చేయబడనని భావించను. సొలొమోను తానే రచించిన సామెతలన్నిటినీ సమకూర్చమని ఆదేశించినట్లు అందరూ ఒప్పుకుందరు. ఒక సంకల్పమును మాత్రం మక్కాబీల కాలంలో ముందు మాత్రమే ఏర్పడబడినది. రైట్. ఇది ఇప్పటి వరకు నేను చదివిన సామెతల్లో ఉన్న కొన్ని చరిత్రలు. మరి కొంతమంది దాన్ని కాపీ కొట్టారు. మరి అప్పట్లో అందరికీ విరివిగా మరి సామెతలు, సొలొమోను సామెతలు దొరికేవి. తర్వాత అది మరుగున పడ్డాయని ఇట్లా కొన్ని విషయాలు, చరిత్రలో ఉన్న విషయాలు ఈ పుస్తక రచయిత చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఓవరాల్గా సారాంశం ఏంటంటే, సామెతల గ్రంథం అనేది ఒక దివ్య గ్రంథం. దాన్ని వదిలేసి అన్నీ పోయినట్టే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఏది వదిలేసినా ఆ సామెతల గ్రంథం ఒక్కటి మనం పట్టుకున్నా చాలా వరకు మనం బెటర్ అవుతాం. నేను చాలాసార్లు చాలా శ్రమలలో, చాలా శోధనలో, దుఃఖంలో, యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఈ సామెతల గ్రంథం చదివినప్పుడు చాలా ఆదరణ దొరికింది, చాలా నెమ్మది దొరికింది. సిట్యువేషన్కు తగ్గట్టుగా సామెతల గ్రంథం నాతో మాట్లాడుతూ వచ్చింది. తర్వాత నేను ఎప్పుడైనా డిస్టర్బ్లో ఉన్నప్పుడు బైబిల్ ఇట్లా ఓపెన్ చేయగానే సామెతల గ్రంథం కనిపిస్తుంది. లిటరలీగా దేవుడు నాతోని మాట్లాడుతూ నాకు అనిపించేది. సామెతల గ్రంథం అంత చదివినంత ఏ గ్రంథం నేను ఎప్పుడు చదవాలి. బాగా ఇష్టంతో చదివేటాను. రోజుకి 10 అధ్యాయాలు చదివేటాను, 15 అధ్యాయాలు చదివేటాను. ఎంత చదివినా మళ్ళీ చదవాలి. తెలుగులో చదివేటాను, ఇంగ్లీష్లో చదివేటాను. దీంట్లో ఏముంది, దాంట్లో ఏముంది. సామెతల గ్రంథం అయితే నేను ఇంకా బాగా వివరించడానికి నాకు వస్తుంది. ప్రతి వచనం వివరించగలుగుతా, విత్ ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతా. అంత చదివినా అనమాట. అట్లా చదివి సామెతల గ్రంథం నన్ను బాగా పికప్ ఇచ్చింది. చాలా విషయాల్లో నన్ను సెట్ చేసుకుంటూ వచ్చింది. నేను ఇంతటి వాడిని అవ్వటానికి కారణం కూడా సామెతల గ్రంథం. సామెతల గ్రంథం యొక్క ప్రభావము నా మీద చాలా ఉంటుంది. అంటే చాలా విషయాలు నాకు నేర్పించింది. బైబిల్లో నేను అట్రాక్ట్ అయిందే సామెతల గ్రంథాన్ని చూసి. కాబట్టి మీరు కూడా సామెతల గ్రంథాన్ని మీరు తరచుగా చదవండి. నేను అనేక సార్లు చెప్పాను, రోజుకి ఏ రోజు అవుతుందో ఆ రోజుకి సామెతల గ్రంథం కొద్దిసేపు చదువుకున్నాము. పొద్దున టైము ఏదైనా వచనం దొరికితే కొద్దిసేపు దానికోసం మనం ధ్యానం చేసినాం, బైబిల్ క్లోజ్ చేసుకొని మన పని మనం చేసుకున్నాం. మళ్ళీ టైం దొరికితే మళ్ళీ వేరే రచనలు, వేరే విషయాలు చదవటం. రాత్రిపూట టైం ఉంటే కీర్తన గ్రంథము చదవటం, లేకపోతే పడుకోవటం. ఇట్లా నేను చాలాసార్లు చెప్పాను. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకుంటూ మీరందరూ కూడా ఈ విధంగా చదవాలని నా యొక్క చిన్న ప్రయత్నం. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.